హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ యూనివర్స్ తెలుగు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని శివాలయం చాలా పురాతనమైనది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ గుడి ఊరి చివర దట్టమైన అడవి పక్కన ఉండేది. ఆ గుడికి వెళ్ళాలంటే సన్నటి మట్టి రోడ్డు మీద ఒంటరిగా నడవాలి. పగటిపూట కూడా ఆ దారి భయంకరంగా అనిపిస్తుంది. ఇక రాత్రి గురించి చెప్పనక్కర్లేదు. రాము అనే యువకుడు ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. అతనికి చరిత్ర అంటే చాలా ఇష్టం. అందుకే ఆ శివాలయం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో రాము ఆ గుడి వైపు నడవడం మొదలుపెట్టాడు. దారిలో ఎటువంటి వాహనాలు లేవు, మనుషులు కూడా కనిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం అడవిలోని జంతువుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. రాము కొంచెం భయపడ్డాడు, కానీ తన కుతూహలాన్ని ఆపుకోలేక ముందుకు సాగాడు. గుడి దగ్గరికి చేరుకునేసరికి పూర్తిగా చీకటి అయిపోయింది. గుడి ముందు పెద్ద రాతి విగ్రహం ఉంది. అది భయంకరంగా కనిపిస్తోంది. రాము గుడి లోపలికి వెళ్ళాడు. లోపల దీపం వెలుగుతుంది, కానీ ఆ వెలుతురు చాలా తక్కువగా ఉంది. గుడి లోపల వింత వాసన వస్తుంది. ఏదో కుళ్ళిన వాసనలా ఉంది. రాము గర్భగుడి వైపు చూశాడు. అక్కడ శివలింగం ఉంది. దానిపై పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఎండిపోయి రంగు మారాయి. పూజారి ఎవరూ లేనట్టున్నారు. అకస్మాత్తుగా గుడి తలుపులు గట్టిగా మూసుకున్నాయి. రాము ఉలిక్కిపడ్డాడు. తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ అవి కదలడం లేదు. ఎవరో బలంగా లోపలికి తోస్తున్నట్టు అనిపించింది. అతను భయంతో వణికిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గుడిలో ఎవరు లేరు కదా, తలుపులు ఎవరు మూసేశారు అని రాము అనుకున్నాడు. అంతలో గుడి గోడలపై నీడలు కదలడం మొదలుపెట్టాయి. అవి మనుషుల ఆకారంలో ఉన్నాయి, కానీ చాలా వింతగా ఉన్నాయి. వాటికి కళ్ళు లేవు, ముక్కు లేదు, కేవలం నోరు మాత్రమే ఉంది. ఆ నోరు పెద్దగా తెరుచుకొని రాము వైపు చూస్తున్నాయి. రాము గట్టిగా అరిచాడు. ఆ నీడలు అతని వైపు రావడం మొదలుపెట్టాయి. వాటి అరుపులు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. అప్పుడు రాము ఒక వింత శబ్దం విన్నాడు. ఒక గడియారం టిక్ టిక్ అనే శబ్దం. అతను చుట్టూ చూశాడు, కానీ గడియారం ఎక్కడా కనిపించలేదు. శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. ఆ శబ్దం దగ్గరవుతున్నట్టు అతనికి అనిపించింది. రాముకు సమయం ఆగిపోయినట్టు అనిపించింది. అతను ఆ గుడిలో చిక్కుకుపోయాడు. ఆ భయంకరమైన నీడల మధ్య ఉన్నాడు. ఇంకా దగ్గరగా అకస్మాత్తుగా రాముకు ఒక ఆలోచన వచ్చింది. ఆ గడియారం శబ్దం ఎక్కడో విన్నట్టు తనకు గుర్తుకు వచ్చింది. తన తాతగారు చెప్పిన కథలో తను విన్నాడు. ఆ శబ్దం మృత్యువును సూచిస్తుందని తనకు తెలిసింది. అప్పుడు రాము తన జేబులో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. బ్యాటరీ తక్కువగా ఉంది, కానీ కొంత వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో అతను ఆ నీడలను చూశాడు. అవి అతని దగ్గరికి వచ్చేస్తున్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది. రాము కళ్ళు మూసుకున్నాడు. తన దేవుణ్ణి ప్రార్థించాడు. అంతలోనే ఫోన్ బ్యాటరీ అయిపోయింది. ఇక అక్కడ మొత్తం చీకటి కమ్ముకుంది. అప్పుడు కేవలం ఒకే ఒక శబ్దం వినిపించింది. అది గడియారం శబ్దం. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళు రాము కోసం వెతికారు. గుడి దగ్గర అతని ఫోన్ కనిపించింది, కానీ రాము మాత్రం లేడు. గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం ఎండిపోయిన పువ్వులు వాసన మాత్రమే వస్తుంది. అప్పటి నుండి ఆ శివాలయం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ దారి గుండా వెళ్ళడానికి అందరూ భయపడతారు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు 15 నిమిషాల మృత్యువు ఎదురు చూస్తూ ఉంటుందని అందరూ నమ్ముతారు. ఇక ఆ గుడిలో రాము ఏమయ్యాడో ఎవరికీ తెలియదు.
సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ని వినాలనుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.